తలైవా రజనీకాంత్కి కోపం వచ్చేసింది. సోషల్ మీడియాలో కొంతమంది పని కట్టుకుని మరీ తనపై దుష్ప్రచారం చేయటంపై ప్రెస్ మీట్ పెట్టి మరీ మండిపడ్డారు. సీఎంగా విజయ్ గెలవటం తనకి సంతోషమే అని, అయినా అసలు తనకి విజయ్ గెలిస్తే ఎందుకు జెలసీ కలుగుతుందని ప్రశ్నించారు. తనకంటే వయసులో చాలా చిన్న అయిన విజయ్తో తనకి పోలిక వద్దని చెప్పారు ఆయన. ఆ మాటకొస్తే కమల్ హాసన్ కనుక ముఖ్యమంత్రి అయితే ఏదైనా అసూయ చెందేవాడినేమో, కానీ ఈ ప్రచారం ఏంటి అంటూ అసహనం వ్యక్తం చేశారు రజనీకాంత్. అంతటితో ఊరుకుంటే సరిపోయేది, కానీ రజనీ తానే కనుక 2021లోనే ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే ముఖ్యమంత్రిని అయి ఉండేవాడినంటూ చెప్పడంతో మరో ప్రచారం ప్రారంభమైంది. ఏంటది? వాచ్ ది స్టోరీ. விஜய் நான் சம உச்சி காது. எனக்கு விஜய்க்கு ஒரு ஜெனரேஷன் கேப், கிட்டத்தட்ட 25 இயர்ஸ் டிஃபரன்ஸ். సీఎం కావడం సంతోషమన్న రజనీ. அவர் சிஎம் ஆனதுல எனக்கு என்ன போறாங்க, ஒரு ఆశ్చర్యం కలంద ஒரு సంతోషం. అడే యార్, అప్రిషియేషన్, సూపర్. తనపై జరుగుతున్న ప్రచారానికి తెరపెట్టిన రజనీ. I hardly congratulations to Vijay. I definitely lot of main expectation is there from people. Definitely, I hope, I wish he will fulfill. సీన్ ఇంతటితో ఆగిపోతుందా లేక వేరే హింట్ ఉందా? హీరో విజయ్ ముఖ్యమంత్రిగా మారిన తర్వాత ఒక్క తమిళనాడులో మాత్రమే కాదు, చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా టీవీకే విజిల్ రీసౌండ్ ఇస్తోంది. తాను విజయ్ ముఖ్యమంత్రి కాకూడదు అని మంత్రాంగం చేసినట్లు వచ్చిన వార్తలపై రజనీకాంత్ ఆదివారం ఫుల్ క్లారిటీ ఇచ్చారు. స్టాలిన్ ఓటమి తనను బాధించిందని, అందుకే ఆయన్ని పరామర్శించాను అన్నారు. అదే సందర్భంలో విజయ్కి తనకి చాలా వయసు గ్యాప్ ఉందన్నారు. అలానే ఆయన ముఖ్యమంత్రి కావడం తనకి సంతోషమే అన్నారు. అయితే అదే సమయంలో 2021లో తాను పార్టీ పెట్టి పోటీ చేస్తే ఖచ్చితంగా సీఎం అయ్యేవాడినని కూడా అన్నారు. 100% అదే డౌటే కదా. అయితే ఇదే సమయంలో తన సమ ఉజ్జి అనే మాట వాడారు రజనీకాంత్. బహుశా తనతో పాటు సమవయస్కుడు కాదు అనేది ఆయన ఉద్దేశం. అంతేకాదు, కమల్ హాసన్ కనుక ముఖ్యమంత్రి అయ్యుంటే అసూయ పడేవాడినేమో, కానీ ఇలా విజయ్ ముఖ్యమంత్రి అయితే తనకెందుకు జెలసీ అని అసహనం వ్యక్తం చేశారు. ஒருவேளை கமல்ஹாசன் ஏதாவது முதலமைச்சர் தான் எனக்கு பொறாமை வந்திருக்குமோ என்னமோ தெரியாது, அப்போ కూడా வந்திருக்காது. మరోవైపు తాను ఖచ్చితంగా సీఎం అయి ఉండేవాడిని అని చెప్పడం ద్వారా తనలో ఇంకా సీఎం కంటెంట్ ఉందనేది ఆయన ఫీలింగ్ అని స్పష్టంగా అర్థమైపోయింది. ఏమో, రేపు ఫ్యాన్స్ కోరుతున్నారు కాబట్టి తిరిగి లోక్సభ ఎన్నికలకు బరిలో దిగుతారేమో, లేదంటే బీజేపీలో అయినా చేరే అవకాశం ఉందనేది కొందరి టాక్. అయితే దీన్నిప్పుడే చెప్పడం సరైంది కాదు. పైగా ఆయన ఇక రాజకీయాల్లో లేనని చెప్పేశారు కాబట్టి ఆ సంగతి వదిలేయడం బెటర్. అదొక్కటే కాదు, పోయి ముఖ్యమంత్రిగా విజయ్కి, ఆయన పార్టీకి తానెందుకు టార్గెట్ కావాలని కూడా రజనీ ఈ క్లారిటీ ఇచ్చి ఉండొచ్చు. మరోవైపు ఇదే వ్యవహారంపై మక్కల్ నిధి మయ్యం అధ్యక్షుడు, రాజ్యసభ మెంబర్ కమల్ కూడా స్పందించారు. తమ మధ్య పోటీ అనేది లేదని చెప్పారు. విజయ్ పార్టీ, ప్రభుత్వంపై ఇప్పుడే ఏదీ నిర్ధారణగా చెప్పలేమని, కాస్త సమయం ఇవ్వాలని స్పందించారు. இல்லைங்க, 2 நாள்ல சொல்லக்கூடியது ஜோசியமா தான் இருக்க முடியும், 6 நாள்ல சொல்லக்கூடியது அப்படிதான் இருக்க முடியும், 15 நாள்லயும் அப்படிதான் இருக்க முடியும். அதான் ஒரு 6 மாசம் டைம் கொடுக்க வேண்டாமா? புதியவர்கள் வந்திருக்காங்க நிறைய பேர், அதனால புதியவர்கள்ங்கிறது புதுசு கிடையாது அரசியலுக்கு. ఇక వీటన్నింటికి బాబు లాంటి మరో ప్రచారం తెరపైకి వచ్చింది. టీవీకేకి పోటీగా అన్నాడీఎంకే బతికి బట్టకట్టాలంటే మరో హీరోని రంగంలోకి దించాలంటున్నారు కొందరు. జయలలితకు దగ్గరగా మిసిలిన తల అజిత్ కుమార్ని పార్టీలోకి తీసుకువస్తే ఆటోమేటిక్ గా జనం అన్నాడీఎంకే వైపు చూస్తారంటున్నారు. జయ మరణం తర్వాత సరైన మాస్ లీడర్ లేక ఏఐడీఎంకే కొట్టుమిట్టాడుతోంది. ఇప్పుడు పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి విజయ్ స్పీడ్కు బ్రేకులు వేయడానికి ఈ మాస్టర్ ప్లాన్ వేసినట్లు చెప్తున్నారు. జయలలిత బతుకున్న సమయంలో అజిత్ను ఎంతగానో ఆప్యాయంగా చూసేవారు. ఒకానొక దశలో అమ్మ తర్వాత ఆ పార్టీ వారసుడు అజిత్ అనే ప్రచారం కూడా గట్టిగా నడిచింది. సినిమాల్లో విజయ్, అజిత్ ఫ్యాన్స్ మధ్య ఉండే యుద్ధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరికీ సమానమైన మాస్ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి రాజకీయంగా విజయ్ని ఢీకొట్టాలంటే సినిమా గ్లామర్, విపరీతమైన క్రేజ్ ఉన్న అజిత్ ఒక్కరే సరైన ప్రత్యామ్నాయమని ఏఐడీఎంకే భావిస్తోంది.
ఇక ఇప్పట్లో ఎన్నికలు లేవు. అలానే అజిత్ కూడా ఈ ప్రచారంపై పెదవి విప్పలేదు. పైగా తమిళనాట మార్పు రావాలని ఎన్నికల సందర్భంగా పిలుపిచ్చారు కూడా. అందుకే అన్నాడీఎంకేలోకి అజిత్ ఎంట్రీ ప్రస్తుతానికి ఓ ప్రచారంగానే చూడాలి.